సోషల్ మీడియా వేదికగా ప్రవీణ్ పగడాల మరణం మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అది ప్రమాదవశాత్తు సంభవించినటువంటి మరణం అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం అది ప్రమాదవశాత్తు సంభవించినటువంటి మరణం కానే కాదు, పక్కా ప్రణాళికతో ప్రవీణ్ పగడాలను హత్య చేయించారు అంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరికొంతమంది మాత్రం లేదు ఆయన తప్ప తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ఆయన మృత్యువాత పడ్డారు అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా బయటకి రాకముందే ప్రముఖ హిందుత్వవాదైనటువంటి హమారా ప్రసాద్ గారు మాత్రం ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల తప్పతాగి డ్రైవింగ్లో ఆయన ప్రమాదవశాత్తు మరణించినట్లుగా వస్తుంది అంటూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలతో ఆ పోస్ట్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టారు, అసలు ప్రవీణ్ పగడాల మరణం వెనక కారణాలేంటి అనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హిందుత్వవాద అయినటువంటి హమారా ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. హమారా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్ అండి. హమారా ప్రసాద్ గారు, ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఆయన తప్ప తాగి బండి నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించడమే అంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది అంటూ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అసలు ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించింది అనేది ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఎటువంటి ఆధారాలతో మీరు ప్రవీణ్ పగడాల గారిది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల సంభవించినటువంటి మరణం అని తేల్చి చెప్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరణం హత్య ఇలాంటి మాటలు వస్తున్నాయి. అసలు హత్య అని చెప్పి పోలీసులు డిక్లేర్ చేశారా? లేదు, చేయలేదు. పోలీసులు సింపుల్గా చెప్పారు అది మామూలు యాక్సిడెంట్ అది చనిపోయారు అని చెప్తున్నారు. అంటే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం చెప్తున్నారు యాక్సిడెంట్ అని చెప్తున్నారు. సో తర్వాత ఇప్పుడు మనకు ఏది మెడికల్ రిపోర్ట్ ఒకటి వచ్చేది ఉంది, మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది. ఆ రిపోర్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత అది ఏం చెప్పాలి కూడా చెప్తుంది. ఇప్పుడు మీరు నాకు అడిగింది ఏంటంటే తప్ప తాగి చనిపోయిందని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు అని చెప్తున్నారు. ఎలా నిర్ధారణ చేస్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానప్పుడు ఇది మర్డర్ అని చెప్పేసి ఈ క్రైస్తవ పాస్టర్లు ఏ విధంగా డిసైడ్ చేశారు చెప్పండి? ఏ విధంగా చేశారు వాళ్ళు? అంటే వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది అనుమానం లాగా లేదండి. అక్కడ ఉన్న పాస్టర్లు నిన్న గత 2 రోజుల నుంచి పాస్టర్ల సమాజం అంతా ఎట్లా తయారైపోయిందంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిపోయారు వాళ్ళంతా. వాళ్ళ ముందు నాకు తెలిసి ఒక సిబిఐలు కానీ లేకుంటే అమెరికాలో ఉన్న FBI కూడా పనికిరాదు వాళ్ళ ముందు. ఒక్కొక్కడు అనాలిసిస్ చేస్తుండయితే మన వాడి క్వాలిఫికేషన్ 5వ తరగతి కూడా ఉండదు, వాడిది 10th క్లాస్ కూడా ఉండదు వాడిది. అదే చెప్తున్నా. వీళ్ళు ఎట్లా అయిపోయారంటే ఒక్కొక్కడు FBI ఉంది కదా, FBI కాదు ఇప్పుడు అమెరికా అంటే బాగా ముద్దు కదా వీళ్ళకు. FBI కాదు ఇప్పుడు PBI, పాస్టర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒక్కొక్కడు ఇన్వెస్టిగేషనే ఆఫీసర్లే. అట్లా పడ్డది ఇట్లా పడ్డది అదైంది ఇదే వీడే ఊహలు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరోపణ చేయాలా, తప్పులేదు. సరే వాళ్ళకి కావాల్సిన ఒక వ్యక్తి చనిపోయిండు అంటే వాళ్ళు ఒక ఆరోపణలు చేయడంలో తప్పులేదు. కానీ హిందువులే చంపారు, అర్థమవుతుందా? హిందువులే దీనికి ముఖ్య కారణము అని కొంతమంది మా పేర్లు కూడా కొంతమంది చెప్పడం జరుగుతున్నది. అంటే హిందువులే చంపారంటూ పర్టికులర్ గా ఏ పాస్టర్ చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? పాస్టర్ అజయ్ ఉన్నాడు, వాడు పిచ్చోడ్లాగా అరుస్తున్నాడు. వాడికి ఎందుకు కెమెరాలు ఇస్తున్నాడు నాకు అర్థమైతే లేదు. వాడి వాడు వాడుతున్నాడు. ఆ కారణానికి హిందువులే కారణం అని చెప్తున్నాడు. అజయ్ గారు తప్ప ఇంకెవరు కూడా హిందుత్వవాదులు ఈ మర్డర్ చేశారన్నట్టు ఎవరు చెప్పలేదు. నిన్నంతా ఛానల్స్ మొత్తం అదే మా పేర్లే కదా. నేను చంపింది మేమే అని చెప్పేసి మా ఒక 5-6 మంది పేర్లు చెప్తున్నారు కదా. మొత్తం మా పేర్లే వస్తున్నాయి అక్కడ. అసలు మాకే పనిపాట లేదా మాకు? ఇప్పుడు మీరు చంపం కూడా చూసిండా? అనుమానం ఉంటే చెప్పండి, కానీ మీరెట్లా ఫిక్స్ అవుతారు? కానీ పోలీసు వాళ్ళేమో అది మర్డర్ కాదు అని చెప్తే పోలీసు వాళ్ళకి వెళ్ళి వార్నింగ్ ఇస్తారు. వీళ్ళు ఏడాకి వెళ్ళిపోయారంటే ఈ 2 రోజుల్లో వీళ్ళే ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు పోలీసు వాళ్ళకి, మీరు ఈ విధంగానే మాకు రాకపోతే మేము ఒప్పుకోము. అరే నువ్వేంద్ర ఒప్పుకుండేది పిచ్చోడా? నువ్వేంద్ర ఒప్పుకుండేది? అది మర్డర్ అయితే పోలీసులు మర్డర్ అనేస్తారు కదా, అవునా కాదా? పోస్ట్ మార్టం కూడా ఎట్లా జరిగింది? రహస్యంగా జరగలేదు కదా. ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది ఏంటంటే వీడియో మన కెమెరా సర్వేలెన్స్ జరగాలి. అవును. అలాగే 3 టీమ్స్ ఏమో పోస్ట్ మార్టంలో పాల్గొన్నాయి. వీళ్ళందరూ ఆ పోస్ట్ మార్టం రికార్డ్ చేశారు కదా. వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పే ఉంటుందా? ఎందుకుంటుంది? అసలు వీళ్ళు ఏదాకా వెళ్ళిపోయారంటే ఆఖరికి ఈ మర్డర్ కారణం పవన్ కళ్యాణ్ కూడా అని చెప్తున్నారు.
ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఒక 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 వీసీకే పార్టీ ఒక కార్యకర్త ఉన్నాడు. అతనైతే డైరెక్ట్ ఈ ఏదో రాజమండ్రిలో జరిగిన ప్రవీణ్ పగడాల హత్యకు కారణం మోడీ అట, నరేంద్ర మోడీ అట. ఏంది అవి పిచ్చిలేసిందా, మీకు ఏమన్నా మెంటల్ ఎక్కిందా? ఏది పడుతుంది మాట్లాడడం ఏంటి? అంటే ఈ మరణం చాలా సున్నితమైనటువంటి అంశం. మీరు రాజకీయ పరమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవరు వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ కోరుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమన్నది, అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు అన్నది. మరి చేయొద్దు అన్నప్పుడు పోలీసులకు వదిలిపెట్టాలి, ప్రభుత్వానికి వదిలిపెట్టాలి. మరి ఆ రిపోర్ట్స్ వచ్చే తర్వాత ఆగండి కదా. ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ ప్రవీణ్కి ఎవరికి మధ్యలో గొడవ ఉన్నది? ఈ మధ్య 1 month క్రితం నుంచి మనం చూస్తే ప్రవీణే స్పష్టంగా క్షమాపణ చెప్పిండు. ఎవరికి చెప్పిండు? సమీ అనే ఒక ముస్లిం మత పెద్దకి చెప్పిండు. అతను ఏం చేసిండు అంటే వాళ్ళ ఖురాన్ మీద కానీ వాళ్ళ స్త్రీల మీద ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి క్రైస్తవ పాస్టర్ ఏవైతే ఉన్నారో ఈయన చేసిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో దానికే అతనికి హట్ అయ్యి ఆయన ఏం చెప్పాలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన నేను చంపేస్తాను, నరికేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ఈయన ఆయనకు వ్యంగ్యంగా సారి క్షమాపణలు చెప్పిండు. అసలు గొడవ ఎక్కడ జరిగింది? వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఏదైనా జరిగితే వాళ్ళ మధ్య జరగాలి కానీ అలా మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మాకేం అవసరం? ఇప్పుడు అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అందుకే వారు మీ మీద ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా? అది ఏంటో సంబంధం చూపించమని చెప్తున్నాం కదా. మేము చెప్పేది అదే కదా. సరే ఇప్పుడు మేము చేసామనుకో, మా వాళ్ళు ఎవరైనా చేశారు, మేమే చేసాం, హిందూ సమాజమే చేసింది అనుకో, పోలీసులు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు మర్డర్ మర్డర్ చేసినా తప్పే అండి. అది హిందూ చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా, ఎవరు చేసినా తప్పే. ఇదే ప్రవీణ్ పగడాల చనిపోయిన 5వ తారీఖు చనిపోయిన తర్వాత మాకు సాయంత్రం 6 గంటలకు తెలిసింది. నాకు తెలియగానే నేను ఫస్ట్ ఏం చేశాను తెలుసా? ఫస్ట్ పాస్టర్ విపి రెడ్డి విజయప్రసాద్ రెడ్డికి ఫోన్ చేశా. అలాగే పీటర్ పుట్ట అనే ఒక పాస్టర్కి ఫోన్ చేసి ఏమైంది, పరిస్థితి ఏంది అని చెప్పేసి మాట్లాడి మేము మానవత్వం చూపించినాం. మేము కాకపోతే బయటకు తెలివేవి వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే చెప్తారు. వాళ్ళకి మేము ఫోన్ చేసినాం, అవసరమైతే ఫోన్ కూడా మేము కాల్. విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే పీటర్ పాస్టర్ వాళ్ళు ఏమన్నారు, ఏం సమాధానం? వాళ్ళు ఏం చెప్పారంటే, అవునన్నా జరిగింది ఇట్లా, మరి మర్డర్ అని చెప్పి మేము అనుమానిస్తున్నాం అని చెప్తే, మరి మీ అందరికి ఇది మర్డర్ అంటే ఎవరికి చేసినా తప్పే అది. సో మేము కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. తప్పు ఎవరు చేసినా తప్పే. అవసరమైతే రేపు అంటే నెక్స్ట్ 26వ తారీఖు రాజమండ్రికి ఆ పోస్ట్ మార్టం దగ్గర మమ్మల్ని రమ్మంటే చెప్పండి, మేము కూడా వస్తాము అని కూడా మాట్లాడినాం. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు మాకు అప్డేట్ ఏమి ఇవ్వలేదు. మీరు వస్తే మళ్ళీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే ఏమన్నా రాకండి అని అన్నట్టు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మేము కూడా సైలెంట్ అయిపోయాం. ఇక 26వ తారీఖు ఉదయం నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఇక 27వ తారీఖు నిన్నటి వరకు ఎక్కడ చూసినా హిందువులు మతోన్మాదులు మేమే. అరే ఏంద్రా నాయన మీరు మాట్లాడేది? పోలీసులు నిర్ణయిస్తారు కదా. అది మొక్కలు ఎవరైనా తప్పు చేస్తే ఎవరు తప్పు. ఇప్పుడు నేనేమంటా అంటే, అసలు ప్రవీణ్కు మర్డర్ కేసుకు మర్డర్ అయితే దానికి ముఖ్య కారణం క్రిస్టియన్లే అని చెప్తా. ఎలా అంటే నేను చెప్తాను. ఆ రాత్రిపూట బండి తీసుకొని వస్తున్న విషయం ఎవరికి తెలుసు? ఆ ప్రవీణ్ అనుచరులకు తెలుసు. ఆ ప్రవీణ్ పంపించింది ఎవరు ఆయనకు సంబంధించిన మనుషులతోనే ఆయన బయలుదేరింటాడు అక్కడ నుంచి. అంటే అక్కడ నుంచి బయలుదేరిన విషయం ఎవరికి తెలుసు? వాళ్ళకే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా. నేనేమంటా అంటే, పోలీసులకు నేను నాదొక సలహా ఏంటంటే, ఈ కోణాన్ని కూడా పరిశీలించండి. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కుట్ర చేసి నన్ను బండి మీద పంపించి ఏదైనా అటాక్ చేసి చంపిరు కావచ్చు. ఎందుకు చంపి ఉండొచ్చు అంటే, వీళ్ళు దశమ భాగాలు బాగా వస్తాయి. ఆ దశమ భాగాలు పంచుకోవడం ఉంటుంది కదా. ఆ దశమ భాగాలు పంచుకోవడంలో ఏదో తేడా వచ్చిండొచ్చు. లేకుంటే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ అమెరికా ఫండ్స్లో ఏదైనా తేడా వచ్చిండొచ్చు. వచ్చి నేను ఇప్పుడు ఈయన మంచి రిచ్ ఫ్యామిలీ అని చెప్తారు. ఏది పెద్ద ఖరీదైన కార్లు ఉంటాయని చెప్తున్నారు. మరి అంత ఖరీదైన కార్లు ఉన్నప్పుడు డొక్కు బైక్ మీద ఎందుకు పోయిండు? హెడ్ లైట్ కూడా పనిచేయట్లేదు. హెడ్ లైట్ మీద కూడా పనిచేయని బైక్ ఎట్లా పోయిండు ఆయన? మీరు ఎట్లా పంపించారు ఒక్కొన్ని? అంటే మీ దగ్గర ఏదో ఉంది కదా. మీరు ఆ దశమ భాగాలకు విదేశీ ఫండ్స్కి ఆశపడి ఆయన చంపిరని నేనంట. అజయ్ బాబు ముఖ్య హస్తం ఉంది అని కావచ్చు అని అంట. ఎందుకు అజయ్ బాబుకి అవసరం? ఏమో ఎవరు తెలుసు. అంత ఫండ్స్ కోసమే, డబ్బు కోసమే కదా చేసేది. దశమ భాగాలు ఫండ్స్ తీసుకొని ఫాస్ట్ అవడానికి పనిచేస్తాడా? ఎవడు చేయడు. వాళ్ళే చేసిండొచ్చేమో, లేకుంటే ఆయన కుటుంబం వ్యక్తులు చేసిండొచ్చేమో, లేకుంటే ఆయన అనుచరులు చేసిండొచ్చేమో. ఏది ప్రవీణ్ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఆయన భాగస్వాములు చేసి చంపాల్సినటువంటి అవసరం ఎందుకు? డబ్బు కోసం. కోట్ల రూపాయల డబ్బు అండి. ఏ 100 రూపాయలకు మడ్డలు జరుగుతున్నాయి, 10 రూపాయల మడ్డలు జరుగుతున్నాయి, కోట్ల రూపాయల కోసం మడ్డలు జరిగాయి.
కావా కావని ఎట్లా చెప్తారు మీరు? 10 రూపాయల కోసం మంటలు వచ్చినాయండి.